దైనందిన జీవితంలో అదృష్టయోగం కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ధర్మశాస్త్ర గ్రంథాలను అనుసరించి ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను చూసినట్లయితే రోజంతా కూడా శుభ ఫలితాలు చేకూరుతాయి. దీనికి సంబంధించి ధర్మశాస్త్ర గ్రంథాలలో కొన్ని ప్రామాణిక శ్లోకాలు చెప్పడం జరిగింది. ఆ ప్రామాణిక శ్లోకాలలో చాలా ముఖ్యమైన శ్లోకం ఏంటంటే, కపిలం పంక్తిమగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరః. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, కపిలం పంక్తిమగ్నించ సూర్యం దీపం జలం గురుం అంటే అర్థం ఏంటంటే, ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజంతా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే అగ్నిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక దీపాన్ని దర్శించుకోవాలని ఈ శ్లోకం మనకు చెప్తోంది. సూర్యుడిని ఉదయం నిద్ర లేవగానే దర్శిస్తే కూడా ఆ రోజంతా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే జలము, నీటిని దర్శిస్తే కూడా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. చదువు చెప్పే గురువులను కానీ, పురాణాలు చెప్పే గురువులను కానీ ఉదయం నిద్ర లేవగానే దర్శించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరః. ఉదయం నిద్ర లేచిన తర్వాత వీటిని ఎవరైతే దర్శిస్తారో దానివల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయని ఈ శ్లోకం మనకు చెప్తుంది. అలాగే ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉదయం నిద్ర లేచిన తర్వాత రోజంతా అదృష్టం కలగటానికి వేటిని దర్శించాలో ఇంకొక ప్రత్యేకమైన శ్లోకం కూడా చెప్పారు. ఆ ప్రత్యేకమైన శ్లోకం ఏంటంటే, ఆ శ్లోకంలో ప్రధానంగా 8 విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ 8 విషయాలకు సంబంధించినటువంటి శ్లోకం ఏంటంటే, లోకేషు మంగళాన్యష్ట విప్రో గావిరగ్నయ హిరణ్యం సర్పిరాదిత్య ఆపో రాజా తథాష్టమ అంటుంది శ్లోకం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, లోకేషు మంగళాన్యష్ట, అష్టమంగళములు కలగాలంటే 8 రకాలైనటువంటి వాటిని ఉదయం నిద్ర లేచిన తర్వాత దర్శించాలి. వాటిలో మొట్టమొదటిది విప్రో, వేదాంతాలు చదివినటువంటి వ్యక్తిని దర్శించాలి. రెండవది గావి అంటే గోమాతను దర్శించాలి. మూడవది అగ్నిదేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. నాలుగోది హిరణ్యం అంటే బంగారాన్ని దర్శించాలి. ఉదయం నిద్రలేవగానే బంగారం చూస్తే హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం కాబట్టి అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ తర్వాత 5వది సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఉదయం నిద్రలేవగానే ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత 6వది ఆదిత్యుణ్ణి దర్శనం చేసుకోవాలి. 7వది ఆప అంటే జలము. 8వది రాజు అంటే పరిపాలకుడు. వీటిని అష్టమంగళములు కలగటానికి దర్శించాలని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే ముకుందుణ్ణి స్మరించుకోవాలి. ముకుందుడు ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవాలి. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే దర్పణం, అద్దాన్ని దర్శిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత గోరోచనం అని ఒక పదార్థం ఉంటుంది. ఆ గోరోచనాన్ని దర్శనం చేస్తే చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం కలగటానికి ఆస్కారం ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సిద్ధార్థకాన్ని దర్శిస్తే కూడా చాలా మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఉదయం నిద్ర లేవగానే తెల్ల ఆవాలు చూస్తే చాలా మంచిదని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే పుష్పాలలో కూడా గన్నేరు పూలు, పద్మ పుష్పాలు ఉదయం నిద్ర లేవగానే చూడటానికి చాలా ప్రశస్తమైనవి. గన్నేరు పూలు కానీ పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం దర్శించినట్లయితే దానివల్ల ఆ రోజు చేసే ప్రతి పనిలో కూడా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి నిజ జీవితంలో అదృష్ట యోగాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఉదయం నిద్ర లేవగానే ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులను శాస్త్ర ప్రమాణంగా చెప్పబడిన శ్లోకాలను అనుసరించి దర్శించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.